వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి పెట్రోల్ ధరలు తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే అన్న ఒకసారి ఆపండి ఒకసారి. ఈరోజు కోవూరు నియోజకవర్గం ఆర్డీ ఆఫీస్ వద్ద పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఆర్డీ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి విద్యార్థులు మోసపోయారు, మన అదేవిధంగా మహిళల్ని మోసం చేశారు, రైతులను మోసం చేశారు, నెట్టేటి ముంచి ఇప్పటికీ ధాన్యం కొనక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి దాంట్లోనూ మోసమే, కానీ వాళ్ళకి మాత్రం టైం గడిచిపోతుంది. కానీ ఇవాళ ఆటోమేటిక్గా దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే, కేంద్ర పాలితంతో కలిసి 30 రాష్ట్రాలు ఉంటే, ఏ రాష్ట్రం లేని విధానంలో ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ నెంబర్ 1 స్థానంలో ఉంది ఏంటంటే పెట్రోల్ డీజిల్ పెంచే కార్యక్రమంలో. కానీ మీరు మొన్న ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే, గతంలో చాలా పెట్రోల్ పెంచేస్తారు, లోకేష్ గారు చాలా వాగ్దానాలు చేసుకుంటే మేము అధికారం చెప్పి వ్యాట్ పన్ను అన్ని తగ్గించి మీకు డీజిల్ పెట్రోల్ ధర తగ్గిస్తాను ప్రమాణ వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం అమలుపరచండి. ఇవాళ ప్రతిదీ, ఎందుకంటే విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇది రేపు పొద్దున ఇప్పుడు జూన్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. మరి ఫీజు అనేది బకాయిలు పడలేదు, అమ్మఒడి సరిగ్గా పడలేదు అని ప్రతిదీ రైతు చూస్తే మళ్ళీ తొలకరి వర్షం వచ్చేస్తుంది, మళ్ళీ విత్తనాలు చల్లుకోవాలా, వాళ్ళు ఉన్న ధాన్యం సరిగ్గా కొనక మీ టార్గెట్ అయిపోయింది, ఎక్కువ పండేసింది, ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఇవాళ దీనంటికి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి, ఆ తర్వాత ప్రజలు హర్షిస్తారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చమని డిమాండ్ చేస్తూ, దాంట్లో పాటు వ్యాట్ ఛార్జీలు ఇది ఇచ్చిన మేనిఫెస్టో తగ్గించమని ఆర్డీ ఆఫీస్ మరోసారి మన అందరినీ ఆర్డీ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.